నమస్తే జిల్లా వాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. భీమవరం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన ముఖ్యమంత్రి. కారులు మార్చినట్లు భార్యలను దత్తపుత్రుడు మారుస్తూ వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించిన జగన్. ఎన్నికల నామినేషన్ల పర్వానికి అభ్యర్థులు సిద్ధపడుతున్న సందర్భంగా బీఫారాలు అందించిన జనసేనాని. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో 20 మంది ఎమ్మెల్యేలకు 2 ఎంపీలకు బీఫారాలు అందజేసిన పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా చైత్రశుద్ధ శ్రీరామనవమి పండుగ మహోత్సవాలు. అనకాపల్లి పట్టణంలో రాములూరి కళ్యాణంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ దంపతులు. రాష్ట్రంలో వైసీపీ పాలనపై ప్రజలు విసిగి చెంది ఉన్నారని ఆరోపించిన గాజువాక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీనివాసరావు సమక్షంలో వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన మహిళా నేతలు. భార్యలను మార్చినట్లు నియోజకవర్గాలను మార్చడమేమిటి అని పవన్ ప్రశ్నించినందుకే కోపం వస్తుందని సీఎం జగన్ అన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా భీమవరం బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ, దత్తపుత్రుడు పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లల్ని పుట్టించి 4-5 ఏళ్లకు కార్లు మార్చినంత ఈజీగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాలను కూడా వదిలేశాడు. ఈ మధ్య దత్తపుత్రుడిలో కూడా బీపీ కనిపిస్తుంది. పవిత్రమైన సాంప్రదాయాన్ని రోడ్డు మీదకు తీసుకొచ్చాడు. నిన్ను చూసి అందరూ భార్యలను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మల బ్రతుకులు ఏమవుతాయని అడిగితే చాలు పవన్ కు బీపీ పెరిగిపోతుందన్నారు. పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు. ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. అందుకే దత్తపుత్రుల్లో కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా కనిపిస్తూ ఉంటుంది. అయ్యా దత్తపుత్ర, ఒకసారి చేస్తే పొరపాటు, మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా దత్తపుత్ర. పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము, ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను. ఇది నేను అడిగితే తప్పు అట. నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే, ఇలా 5 ఏళ్లకు ఒకసారి 4 ఏళ్లకు ఒకసారి భార్యలను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మల బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చెయ్యని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయా అని అంటే చాలు ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా 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 ఊగిపోతూ ఉంటాడు. చేతులు ఊపేస్తాడు, కాళ్ళు ఊపేస్తాడు, తల ఊపేస్తాడు, అన్ని ఊపేస్తాడు. ఆయన బీపీని అసలు తట్టుకోలేము. ఏపీలో ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఇవాళ శ్రీరామనవమి నాడు తమ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందించారు. టీడీపీ, బీజేపీ పార్టీలతో పొత్తు కారణంగా జనసేన పార్టీ ఈసారి 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థికి మినహా మిగతా 20 అసెంబ్లీ అభ్యర్థులు, 2 పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ బీఫారాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పాలకొండ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ రావడం ఆలస్యం కావడంతో ఆయనకు తర్వాత బీఫారాలను పవన్ కళ్యాణ్ అందజేశారు. అనంతరం పవన్ మాట్లాడుతూ 3 కాలాల ప్రకృతి ఆశీస్సులతో, తరగని ప్రకృతి వనరులతో, సుదీర్ఘ సాగర తీరంతో, సకల సంపదలకు
నెలవెన్నది ఆంధ్రప్రదేశ్. అప్పుల ఆర్థిక విధానాలు, తప్పుడు పరిపాలన వల్ల మనకు తిప్పలు తప్పడం లేదు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. మనమంతా కలిసికట్టుగా నడుం బిగించి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించుకోవాల్సి ఉందని అన్నారు. సోదరులందరికీ, సోదరీమణులందరికీ, మీడియా పెద్దలకి, రాష్ట్ర దేశ కీలకంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ని చూస్తున్న మీడియా హౌసెస్కి, మీడియా ప్రతినిధులందరికీ, సోషల్ మీడియా ఛానల్స్కి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక జనసేన పార్టీ తరపు నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున ఒక పాలకొండ మినహా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలుగా 2 పార్లమెంట్ సభ్యుల్ని ఈరోజు అందరికీ బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. పాలకొండ అభ్యర్థి కూడా దారిలో ఉన్నారని తెలుస్తూ ఉంది. వరుస వారికి కూడా అందజేస్తాం. ఎన్నికలు చాలా కీలకమైనవి. ఈ ఎన్డీఏ అలయన్స్ కూడా 2019 మేము రిజల్ట్స్ తర్వాత నుంచి చాలా కీలకంగా పనిచేసి ఒత్తిళ్లను ఎదుర్కొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఓటు చీలకుండా ఉండాలి, ఈ అవినీతి పాలన, ఈ దుష్ట పాలన అంతమొందించాలి అని ఒక దృఢమైన సంకల్పంతో ఈ రోజున ఎన్డీఏ అలయన్స్ని ఫామ్ చేసాం. మా బాధ్యత ముందు నుంచి మేము చెప్తా ఉన్నది పొలిటికల్ అకౌంటబిలిటీ. ప్రజలకి మేము జవాబుదారీతనం వహిస్తాం. దాంట్లో భాగంగానే మా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ, మా ఎంపీ అభ్యర్థులందరికీ మేము రాష్ట్ర ప్రజలకి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. 3 కాలాల ప్రకృతి ఆశీస్సులతో, తరగని సహజ వనరులతో, సుదీర్ఘ సాగర తీరంతో సకల సంపదలకు నెలవైనది ఆంధ్రప్రదేశ్. అప్పుల ఆర్థిక విధానాలు, తప్పుడు పరిపాలన వల్ల ఇప్పుడు మనకి తిప్పలు తప్పడం లేదు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. మనమంతా కలిసికట్టుగా నడుం బిగించి మళ్ళీ మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కనుక వారికి జవాబుదారీగా ఉంటూ పారదర్శక పాలనను అందించాల్సిన కర్తవ్యం రాజకీయ వ్యవస్థది. తెలుగువారి జీవనరేఖ, పోలవరం పూర్తి, నదుల అనుసంధానం, సామాజిక న్యాయం, యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలు, మహిళలకు సముచిత స్థానం, జనం మెచ్చే రాజధాని, ప్రజలకు నచ్చే ప్రభుత్వమే పాలనకు గీటురాయి కావాలి. మన లక్ష్యమైన ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అందించడం ద్వారా వలసలు, పస్తులు లేని వికసిత ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు భూమిక సిద్ధం చేయటమే మనందరి ఉమ్మడి బాధ్యత. ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి గెలుపే కర్తవ్యంగా కృషి చేస్తానని, మన పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడుతూ కూటమి అభ్యర్థిగా పైన తెలిపిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని భారత రాజ్యాంగం సాక్షిగా
అనకాపల్లి నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జరిగిన సీతారాముల వారి కళ్యాణంలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి పట్టణం, కసింకోట మండలం, అనకాపల్లి మండలంలో ఉన్న రామాలయాల్లో జరిగిన సీతారామ కళ్యాణ మహోత్సవాలలో పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న రామాలయంలో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో భరత్ కుమార్ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు దేవస్థానాలు కమిటీ సభ్యులు భరత్ కుమార్ దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వారిని సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, పలు దేవస్థానం చైర్మన్లు, అనకాపల్లి నియోజకవర్గం వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అభివృద్ధి అర్థం సర్వేషాం కార్మికానాం ఉన్నత ఉద్యోగ జై శ్రీరామ్. శ్రీరామ గోవింద. శ్రీరామ గోవింద. చూడండి మరి ఖచ్చితంగా కాచి కాపాడాలని స్వామివారిని ఆధారపడి ప్రార్థిస్తూ వాసుదేవ కట్టుకుని అక్కడ పెట్టి వినాయకుడి దగ్గర పెట్టి ఎప్పుడైతే మంత్రంతో పూజా కార్యక్రమం చేయించావో ఆ మంత్రం తాలూకా బలము గాజువాక వైసీపీలో చీలికలు మొదలయ్యాయి. ఆ పార్టీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న వారిలో కొందరు వైసీపీని వీడి తెదేపాలో చేరారు. అందులో ముఖ్యంగా 66వ వార్డు మహిళా అధ్యక్షురాలు ఎస్కే ఆశా పర్వీన్, కాపు జేఏసీ రాష్ట్ర మహిళా కన్వీనర్ కోరుకొండ పద్మ, సరోజిని, అనసూయ తదితరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలనంతా దోపిడీమయంగా మారిందని, ప్రశ్నించే వారి గొంతు నొక్కడమే పనిగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని చెప్పారు. పార్టీలో చేరిన వారికి అధికారంలోకి రాగానే సముచిత స్థానం కల్పిస్తామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో నాయకులు గోమడ వాసు, సింగూరు అనంత్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు 66వ వార్డు వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి ఆశా గారు, అలాగే 66వ వార్డు కాపు జేఏసీ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు శ్రీమతి కోరుకొండ పద్మ గారు, అలాగే అనసూయ గారు, ఇంకా సరోజిని గారు, వీళ్ళందరూ కలిసి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులై ఇందులో పార్టీ మారడం జరిగిందండి. వారికి తెలుగుదేశం పార్టీ తరఫున వారికి స్వాగతం పలుకుతూ వారికి భవిష్యత్తులో సముచిత స్థానం ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈరోజు వారు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ మాకు సరైన స్థానం కల్పించట్లేదు, అలాగే అరాచకం ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరైనా సరే మాట వినకపోతే వాళ్ళ మీద దాడులు చేయమంటున్నారండి. అలాగే ఎవరైనా ఇల్లు కట్టుకున్నారంటే వాళ్ళని అనేక విధాలు ఇబ్బంది పెడుతున్నారు. అది చూస్తే చాలా ఇబ్బందిగా ఉంది. కనుకనే తెలుగుదేశం పార్టీలోకి వచ్చి వారి సేవలు అందించాలని ఒక ఆలోచనకు వచ్చారు. వారికి స్వాగతం పలుకుతూ వారికి ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మేము 66వ వార్డు నుంచి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో మేము ఈరోజు పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేమంతా కలిపి ఈరోజు ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు ఇంతవరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక సముచిత స్థానం కానీ, ఒక గుర్తింపు కానీ
ఏమీ లేదు. అణచివేత జేయంగా మా వార్డు కార్పొరేటర్ గారు పనిచేయడం జరిగింది. అందువల్ల మేము మనస్తాపం చెంది మేము వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం జరిగిందండి. మేము పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఎవరూ కూడా ఎటువంటి ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు. మమ్మల్ని అయితే గౌరవ స్థానం కల్పించలేదు. దానివల్ల మేమంతా మనస్తాపం చెంది ఆశ కానీ, నేను కానీ, సరోజిని కానీ ఎవరైనా సరే అందరం బాధితులే. మేమే కాదు, ఇంకా చాలామంది బాధితులు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఎవరు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ఆయన యొక్క పెట్టే హింసలు, టార్చర్లు భరించలేక ఈ రోజున మేమంతా బయటకు వచ్చి స్వచ్ఛందంగా పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వాన్ని బలపరచాలని, మేమంతా కలిపి ఆయన నాయకత్వాన్ని గెలిపించాలని కోరుకుంటూ కూటమిని కూడా మేమంతా కలిసి గెలిపిస్తామని పల్లా శ్రీనివాస్ గారికి మేమంతా కలిపి హామీ ఇస్తున్నామండి. మేమంతా కలిపి కష్టపడి పనిచేస్తాం. వార్డంతా కూడా ఆయన వెనకే మేము నిలబడతాం. నా పేరు ఆశ, 66వ వార్డు వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలండి. ఈరోజు ఈ టీడీపీలో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 5 సంవత్సరాలు ఆయనతో నడిచాము, ఆయనతో మేము ఉన్నాము. అంతేకాకుండా మధ్యలో కార్పొరేటర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన చేసిన పనులు కానీ, ఆయన చేసిన పద్ధతులు కానీ మాకు నచ్చక, ఎందుకంటే అతను ఏమనుకున్నారంటే అతన్ని భుజాల మీద మోసి మేము గెలిపించుకున్నందుకు ఈరోజు మాకు వాల్యూ లేకుండా వాటిలో చేశారండి. ఎందుకంటే పవర్ అంతా అతని చేతిలో పెట్టుకొని మాకు ఒక ఆట బొమ్మలాగా చూశారు తప్ప మాకంటూ ఒక గుర్తింపు ఇవ్వలేదు. ఎందుకంటే అన్ని పోస్టులు ఇచ్చాం, ఇన్ని పోస్టులు ఇచ్చాం అని చెప్పారు, కానీ పోస్టుల వెనక ఏ బలం కూడా లేదు. ఎందుకంటే ఎవరికైనా సరే అర్హులైన వాళ్ళకి కొన్ని పథకాలు రాకపోయినా ఆ పథకాల విషయాన్ని మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఏ రోజు కూడా ఆయన పట్టించుకోలేదండి. ఏ రోజు చూసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఇదే జరిగిందండి. మనం ప్రజల్లో ఉన్నప్పుడు ప్రజల సేవ చేయడానికి మనం ముందొచ్చాం తప్ప మేము ఏదో గెలిచాం కదా, మేము కూర్చున్నాం కాదు కదండి. ఒక నాయకత్వం అంటే ప్రజలు వచ్చి మనం తలుపు తడితే నేనున్నానని భరోసా ఇవ్వగలిగినప్పుడు సరైన నాయకుడనండి. కనుక అలాంటివన్నీ మనస్తాపం చెంది ఈరోజు టీడీపీకి రావడం జరిగిందండి. అనకాపల్లి మండలం మార్టూరు గ్రామాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో కొణతాల రామకృష్ణ, పేలా గోవింద సత్యనారాయణ, దాడి రత్నాకర్కి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశాల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ మరియు పేలా గోవింద సత్యనారాయణ, దాడి రత్నాకర్ మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ సర్వేలను చెప్పి తప్పుడు సర్వేలు చేసి ఎకరా భూమికి 20 సెంట్లు, 2 ఎకరాలకి 30 సెంట్లు తగ్గించి పాస్ పుస్తకాలు తయారు చేసి వైసీపీ నాయకులు దోచుకున్నారని అన్నారు. మరలా తిరిగి వైసీపీ ప్రభుత్వం వస్తే మనం ఉండటానికి ఇల్లు కూడా ఉండదని, మనం ఇల్లులను కూడా దోచుకుంటారని, కనుక ఇటువంటి రాక్షస పాలన అంతమొందించడం చాలా అవసరమని అన్నారు. ఈ అరాచక పాలన నుంచి బయటపడాలంటే ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణకి గాజు గ్లాస్ గుర్తుపై, అలాగే ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్కి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి మీ పిల్లల భవిష్యత్తు, మీ ప్రాంత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోల్నాటి అప్పారావు, సలాది చంద్రావతి, కరణం వెంకట్రావు, మిద్దె అప్పారావు, కరణం నాగేశ్వరరావు, రాము మరియు మార్టూరు గ్రామాల తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవక ముందు ఒక్క అవకాశం అడిగారు. ఒక్క అవకాశం ఇచ్చినందుకు అమ్మఒడి పిల్లలందరికీ ఇస్తున్న వాడు ఒకరికే ఇస్తున్నాడు. ఇది మోసం కదమ్మా. ఆయన ఏం చెప్తున్నాడు, నేను చెప్పిన హామీలు నిలబెట్టుకోకపోతే మీరు నాకు ఓటు వేయక్కర్లేదు అన్నారు. అంతే కదమ్మా. మనం చెప్పడంలో మాట తప్పడం అన్నాడు. మొదట హామీ తప్పింది. రెండోది సంపూర్ణమైన మద్య నిషేధం దశల వారీగా 5 సంవత్సరాలు చేస్తాను. దశల వారీగా 5 సంవత్సరాలు మద్య నిషేధం చేయడం పక్కన పెట్టి మద్యాన్ని ఇంకా ఎక్కువ రేటు పెట్టి ఇంకా మీ ఆరోగ్యం కానేటట్టు, మీ ఆర్థిక వ్యవస్థ పునాదం అయ్యేటట్టు తయారు చేశారు. దేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి చాలా వ్యాపారంలో వాళ్ళ పెనాల్టీ కంపెనీలన్నీ కూడా వాళ్ళ సొంత పేరు పెట్టుకుని కల్తీ మద్యాలు ఇచ్చి కల్తీ మద్యం ద్వారా మీకు మధ్య కేఎస్లో 300 మంది చనిపోయారు. మన ఎస్సీ వాళ్ళు మా పక్కన వెళ్ళారు ఉద్యోగాలు సుతపాలు అక్కడ ఆ 2 గ్రామాల్లోనే 15 మంది చెప్పారు. ఆ గ్రామస్తులు చెప్తున్నారు. అంటే మాట తప్పేది, మాట తప్పేది మాట తప్పాక
ఓటు అడిగే నైతిక హక్కు ఉందో అప్పుడు ప్రారంభించారు. ఆయనకు ఓటు అడిగే నైతిక హక్కే లేదు. ఇక మిగతా కార్యక్రమాలు చూస్తాం. ఈ అక్కజల్లు గతంలో అభ్యాసం ఉండేది, ఇప్పుడు అభ్యాసం ఏమిటమ్మా? ప్రజలకు ఏం కావాలో అది చేసేటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈ గత 5 సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మనం మన గ్రామంలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో చూసాం. ఇవాళ గ్రామంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది ఎక్కడెక్కడ కనబడలేదు. ఏ అంటే పోలీసులు అడ్డుగా పెట్టుకొని ఇవాళ ఎక్కడైనా వారి సొంత బినామీలకి, ఇవాళ బ్రోకర్లకి, ఇవాళ మీడియేటర్లకి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి క్వారీలన్నీ కూడా వారు దారదత్తం చేయడానికి ఇవాళ పోలీస్ కబంధ మస్తాల్లో గ్రామ సభలు నిర్వహించడం మనం చూసాం. ఎక్కడా కూడా ఇవాళ మన ప్రాంతంలో గ్రామ సభలు అంటే గ్రామంలో ఉండేటువంటి ప్రజలు వచ్చి గ్రామ సభ నిర్వహించారు. ఈ 5 సంవత్సరాలు మనం చూస్తే గ్రామ సభలో గ్రామంలో వచ్చేటువంటి ప్రజలు లేరు. ఒక పోలీసు వాళ్ళు తప్ప ఆ గ్రామ సభలో వారికి కావాల్సినట్టుగా తీర్మానాలు చేసుకోవడానికి ఈ ప్రభుత్వ పరిపాలన కొనసాగింది తప్ప ప్రజాభిష్టం మేరకు ఎక్కడ కూడా ఇక కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇక్కడ చేసుకునేటువంటి పాత్ర పోలేదు. అనకాపల్లిలో జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతల రామకృష్ణకు బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు మద్దతుగా అనకాపల్లి పట్టణం అనకాపల్లి మండలంలో జబర్దస్త్ ఆటో రాంప్రసాద్ గెటప్ శ్రీను ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా కొత్తూరు మేజర్ పంచాయతీ వీరాంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా మేజర్ పంచాయతీ కొత్తూరులో ఇంటింటికి వెళుతూ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతల రామకృష్ణకు గాజు గ్లాస్పై, బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు కమలం పువ్వు గుర్తుపై తమ అమూల్యమైన 2 ఓట్లను వేసి ఎమ్మెల్యేగా కొణతల రామకృష్ణను, ఎంపీగా సీఎం రమేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మా సార్ కనబట్లేదు. చేతి గణేష్ గుట్టు పల్లి కిందించు. ప్లీజ్ విజయ్ అనుకుని విజయ్ పల్లి కిందించు.
ఈరోజు అనకాపల్లి వేల్పుల వీధిలో శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకుని అనకాపల్లి మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులకు మరియు వీధి ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అనకాపల్లి ఉమ్మడి అభ్యర్థి కొణతల రామకృష్ణ బీఫారం తీసుకోవడం కోసం విజయవాడ వెళ్లారని, వారి తరపున కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు భక్తులకు తెలియపరచమని అన్నారని పీలా గోవింద సత్యనారాయణ భక్తులకు చెప్పారు. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ స్వామివారిని దర్శించుకున్నారు. వారిని ఆలయ కమిటీ సభ్యులు సాల్వా కప్పి సత్కరించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారి కళ్యాణంలో వీధి ప్రజలు, భక్తులు అనేక మంది పాల్గొన్నారు. వేల్పుల వీధి రామాలయం విశిష్టత గురించి ఆలయ కమిటీ సభ్యులు అన్న సమారాధన స్థలం వద్ద వివరించారు. సుమారు 3000 మంది భక్తులు ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమానికి రావచ్చని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమి నాడు నిర్వహించుకునే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలు గ్రామాన వాడల నందు అంగరంగ వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా అన్ని రామాలయాలతో పాటు ప్రముఖ క్షేత్రాల్లోనూ వివిధ కాలనీ అసోసియేషన్ల పర్యవేక్షణలో స్వామివారి కళ్యాణ ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాతనగర్ పరిసర ప్రాంతంలో దరికార్మిక నగర్ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణ వేడుకలు శాస్త్రోక్తంగా జరిగాయి. కార్మిక నగర్ అభివృద్ధి కమిటీ సారథ్యాన జరిగిన ఈ వేడుకల్లో వందలాది మంది భక్తులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అలాగే 97వ వార్డు ఉడా కాలనీ పరిధిలో గల శ్రీరామ ధ్యాన మందిరం నందు కాలనీ ప్రతినిధి పి కిషోర్ కుమార్ పర్యవేక్షణలో శ్రీరామ కళ్యాణ పట్టాభిషేకాలను అర్చకుడు కిరణ్ శర్మ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా అన్ని ప్రాంతాల నందు శ్రీవారి ఉత్సవ విగ్రహాలు సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పల్లెకులు, మంగళ వాయిద్యాలు నడుమ వేద మంత్రోచ్చారణతో స్వామివారికి తిరువీధి నిర్వహించారు. ఈ మహోత్సవాలను పురస్కరించుకుని చిన్నముసిరివాడ శాంతినగర్ రామాలయ ప్రాంగణంలో స్థానిక బ్యాంక్ కాలనీకి చెందిన నృత్య గురువు సారథ్యాన శ్రీ దుర్గా సాయి లలిత కోలాటం బృందం శ్రీవారి భక్తి గీతాలతో ప్రదర్శించిన సాంప్రదాయ కోలాటం నృత్యం ఆహుతులను మంత్రముగ్ధులను చేసింది. ఈ కార్యక్రమంలో కార్మిక నగర్ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు రామారావు, దండుపాటి రాంబాబు, బి రమణ, గోపి, ఈశ్వరరావు, శ్రీను, నాయుడు, జగన్, రవి, సతీష్, మంగరాజు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అందరి సహాయ సహాయాలతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే కళ్యాణం ప్లస్ మన అన్న సందర్భన అందరూ సహాయంతో చుట్టుపక్కల కాలనీలు కూడా అన్ని చల్లగా ఉండాలని, ఈ స్వామివారి దీవెనలు అందరికీ ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతాను. ప్రతి సంవత్సరం అలా డెవలప్మెంట్ కూడా మా కాలనీ కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది. అలాగే చుట్టుపక్కల గ్రామాలు కూడా సహాయంతో చుట్టుపక్కల గ్రామాలు కూడా డెవలప్మెంట్ అవ్వాలి, స్వామివారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అలాగే అందరూ కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు. బాగా గుడి కూడా డెవలప్మెంట్ అయ్యింది, గుడి కూడా మనం డెవలప్మెంట్ చేయగలుగుతున్నాము, కళ్యాణం కూడా చక్కగా చేయగలుగుతాము. చుట్టుపక్కల గ్రామ ప్రజలతో ఆనందాలతో మాకు ఇచ్చిన ఆ సపోర్ట్ ఈ కమిటీ తరఫున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇదంతా మా కమిటీ తరఫున ఈ కార్యక్రమం చేయగలుగుతాను. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా జై శ్రీరామ్ అనకాపల్లి వేల్పుల వీధిలో వెలసి ఉన్న శ్రీ సీతారామచంద్ర వారి శ్రీరామనవమి నిర్వాహక కమిటీ వారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. అలాగే మా యొక్క రామాలయంలో దాదాపు ఒక 60-70 సంవత్సరాలు బట్టి రామాలయం ఉన్నది మా వీధిలో. 2007 నూతనంగా పాలరాత్రి విగ్రహ ఆవిష్కరణ చేసుకొని మళ్ళీ నూతన రామాలయం నిర్మించుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా మా వేల్పుల వీధి యువకుల మరియు విరాళదాతల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 3000 మంది పైగా అన్నసమారాధన చేసుకుంటాం. ఇంత చక్కని కార్యక్రమానికి సహకరించిన మా విరాళ దాతలకు, మా వీధిలో అన్ని గణపతి కమిటీలకు కూడా నిర్వాహక కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మాది అనకాపల్లి వేల్పుల వీధి రామాలయం. మేము ప్రతి శ్రీరామనవమికి కూడా లోక కళ్యాణార్థం
రామాలయం అర్చకుల చేత వీధిలో ఎవరో ఒకరు దంపతులు ప్రతి సంవత్సరం ఒక దంపతుల చేతుల మీదుగా లోక కళ్యాణార్థం సీతారాముల వారి కళ్యాణం నిర్వహిస్తాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా దాదాపు 2009 నుంచి 2000 మందికి పైగా అన్న సమారాధన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తాము. ఇక్కడ మా వీధిలో ప్రతి గడప నుంచి కూడా డోనర్లు వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ విరాళాలు ఇస్తుంటారు. ఆ యొక్క నగదుతో 2000 మందికి పైగా ఇక్కడ అన్న సమారాధనగా 60-70 సంవత్సరాల క్రితం నుంచి మాకు తెలిసి పాత రామాలయం ఉండేది. దానిని కూడా వీధిలో వాళ్ళే డొనేషన్స్ చేసుకొని నూతనంగా రామాలయం నిర్మించుకొని ఒక 20 సంవత్సరాలు అవుతుంది. ఆ యొక్క రామాలయంలోనే వీధిలో పెద్దలందరి చేత డొనేషన్ చేసుకుని ప్రతి సంవత్సరం ఇక్కడ అన్న సమారాధన పెడుతున్నాం. లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమికి అర్చకులు నిర్వహించిన ముహూర్తానికి ముత్యాల తలంబరాలతో సీతారాముల వారి కళ్యాణం జరిపించి అనంతరం సాయంత్రం స్వామివారి ప్రసాదం ప్రతి గడప గడపకి కూడా చేరవేయడం జరుగుతుంది. నమస్తే. మనకి ఏమీ కాదు, మనం మనుషులందరండి కట్టుకున్నాం. సరే, రామచంద్రమూర్తి భగవంతుడు కదా, ఆయనకి ఎందుకు అయ్యా కట్టాలి అంటే ఆయన కట్టుకున్నటువంటి కంకణమట సర్వ జగత్ రక్ష, శ్రీరామ రక్ష అంటారు. చిన్నపిల్లలు కూడా నీళ్లు పోసినప్పుడు కదా చివరిలో శ్రీరామ రక్ష అంటారు. శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష. రాముని యొక్క ఏదైతే సంకల్పం ఉంటుంది కదండి, దాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు. రావణాసురుడు మహాపండితుడు, బ్రాహ్మణోత్తముడు, కైలాస పర్వతాన్ని ఎడం భయంతో కదిపేసినటువంటి మహావీరుడు. కానీ రాముడు ఎదుర్కొన్న నుంచి నేను సంహరిస్తానని చెప్పేసరికల్లా కూడా పరమేశ్వరుడు ఒక్క మాటగా మాట్లాడలేదు, కనీసం పట్టించుకోలేదు. అంటే రామ బాణము రామ మాట ఒకటే. అది ఒక్కసారి అన్నారుంటే తథాస్తు. రాముడు రక్షిస్తాను అన్నారా, అండపిండ బ్రహ్మాండాలు ఎవ్వరు కూడా వాడిని ఏమీ చేయలేదు. ఆ రక్ష కోసమే ఈరోజు మీరు కళ్యాణంలో కంకణం కట్టుకుని స్వామివారి కళ్యాణ మహోత్సవం పూర్తయ్యేంత వరకు కూడా స్వామివారి నామం తలుచుకుంటూ కూడా ఈ కళ్యాణంలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కందరాడ గ్రామం శ్రీరామనవమిని పిఠాపురంలో ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వాడవాడల రామకోవెల్లోనూ రామాలయాల్లోనూ సీతారాముల వారికి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపి ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీరామనవమి నాడే ప్రత్యేకంగా తయారు చేసే పానకం, వడపప్పు భక్తులకు ప్రసాదంగా అందించారు. అలాగే మహాన్నదానం ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో డాక్టర్ పిల్లా శ్రీధర్ పాల్గొని శ్రీరాముని సీతమ్మ వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం వచ్చేలా ఆ శ్రీరామచంద్రుడు ఆశీస్సులు అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నామన్నారు. పిల్లా శివశంకర్, పిల్లా ముత్యాలరావు, సైతన ఆనంద్, పిల్లా వెంకటరమణ, పిల్లా వీరనాగేశ్వరరావు, పోతు నారాయణరావు, పిల్లా సూరిబాబు, మలిరెడ్డి ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీరామనవమి సందర్భంగా మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా రాముని ఆశీస్సులు మా పిఠాపురం నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అంతా ఉండాలి, దేశం అంతా ఉండాలని, శ్రీరామరాజ్యం పిఠాపురం నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అంతా అదేవిధంగా దేశం అంతా కూడా నెరవేరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఆశీస్సులతో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలవాలి. ఈ రాక్షస రాజ్యాన్ని అంతమొందించి రామరాజ్యం పిఠాపురం నియోజకవర్గంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. రాముడిని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. మొన్న జరిగిన అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట ఒక మహాఘట్టం కింద మనం చెప్పచ్చు. దాన్ని కొనసాగించే విధంగా ఈ నెక్స్ట్ శ్రీరామనవమి రావడం, ప్రతి శ్రీరామనవమికి కూడా మన రాష్ట్రం అంతా అభివృద్ధి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఒక సమూల మార్పు తీసుకొచ్చేయడానికే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తుందని 2024 ఎన్నికల్లో విజయం తథ్యమని మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లన్ రాజు తెలిపారు.
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో దేశ ప్రజలను అన్ని రంగాల్లోనూ బలోపేతం చేయడానికి దోహదం చేస్తుందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వాల బీజేపీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నాయని, పోలవరం ప్రత్యేక హోదా అంశాలను లేవనెత్తకుండా బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారులకు వస్తే దేశంలో విచ్ఛిన్నకర రాజకీయాలు నడుస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చిల్లకోటి పాండురంగారావు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్తో కలిసి ప్రచారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బాంబేలో పెద్ద మీటింగ్ జరిగింది మొత్తం ఇండియా పక్షంలో ఉన్న పార్టీ నాయకులతో. అలాగే ఢిల్లీలో కూడా ఒక పెద్ద మీటింగ్ జరిగింది. చాలా విస్తృతంగా ప్రజలు వచ్చారు. స్పందన కూడా చాలా స్పాంటేనియస్గా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక నర్వస్నెస్తో వాళ్ళు చాలా గంభీరంగా మాట్లాడటం మనకు కనిపిస్తుంది. లేకపోతే ఇద్దరు ముఖ్యమంత్రులు హేమంత్ సోరెన్ని తర్వాత కేజ్రీవాల్ని కూడా ఈ ఎన్నికల తరుణంలో మరి జైల్లో పెట్టడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ ఫ్రీజ్ చేయటం అనేది మనం ఎక్కడన్నా చూసామా? ఇటువంటి సంఘటనలు వాళ్ళు చేస్తున్నారు. ఒక నర్వస్నెస్తో బీజేపీ ఉన్నారు. అలాగే రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్సీపీ కూడా చాలా వీక్ వికెట్ మీద ఉంది. అది వాళ్ళకి తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో కూడా కొన్ని సర్ప్రైజెస్ మనం చూడబోతున్నాం. ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తున్నారు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రభుత్వం వచ్చింది, రైతులు ఎటువంటి పరిస్థితుల్లో అనుభవించారు, ప్రజలు ఎటువంటి పాలన చూశారు, అదేవిధంగా ఈ 10 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వంలోని వైసీపీ ప్రభుత్వంలోని కూడా ఎటువంటి ప్రభుత్వ పరిపాలన చూశారు అనేది ప్రజలు పోలుస్తున్నారు. ఈ పోల్చడం సంవత్సరం క్రితం నుంచి మొదలైంది. ఈవేళ ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. బయటపట్టలేదు కానీ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇష్టంగా కాంగ్రెస్ పరిపాలనే బాగుంది అని. ఇటువంటి తరుణంలో కూడా ఇంకోటి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. మన రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన రాయితీలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర విభజన చట్టం ద్వారా, ప్రత్యేక తరగతి హోదా కానీ, పోలవరం ప్రాజెక్టు సంపూర్ణ ఇంప్లిమెంటేషన్ కానీ, లేకపోతే ఉత్తరాంధ్రకి రాయలసీమకి రావాల్సిన ప్యాకేజీలు కానీ, ఇటువంటివి కూడా పర్స్యూ చేయటంలో రెండు ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కూడా విఫలమయ్యారనేది కూడా వాళ్ళు చూస్తున్నారు. అది అలా ఉండగా కాంగ్రెస్ పార్టీ నేషనల్ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదాకి తీసుకువస్తాం అనేది చాలా దృఢంగా కమిట్మెంట్ మేనిఫెస్టో ద్వారా కూడా చేయడం జరిగింది. మీకు తెలుసు, గత అనుభవాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెడితే తప్పకుండా మా మాట నిలబెట్టుకుంటాం. రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు దీనికి కట్టుబడి ఉన్నారు. ఇది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈవేళ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ అంశం మీద మాట్లాడుతుంది. మిగతా వాళ్ళు బీజేపీకి భయపడి ఈ అంశం గురించి అసలు తట్టలేదు. ఇది న్యాయమైన కోరిక. గతంలో కూడా కొత్త రాష్ట్రాలు ఏర్పరిచినప్పుడు ప్రత్యేక తరగతి హోదా ప్లానింగ్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. క్యాబినెట్ డెసిషన్ ప్లానింగ్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. అదే రీతిలో కాంగ్రెస్ పార్టీ కూడా క్యాబినెట్ డెసిషన్ తర్వాత ప్లానింగ్ కమిషన్కి అప్పచెప్పడం జరిగింది. దీన్ని మోడీ గారి ప్రభుత్వం పక్కన పెట్టేశారు. ఇది ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం. ఎందుకంటే ఎప్పుడైతే ప్రత్యేక తరగతి హోదా వస్తుందో మనకి ఆ ఉండే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ని బట్టి, ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్స్ని బట్టి, ఇంట్రెస్ట్ ఇన్సెంటివ్స్ని బట్టి కూడా పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, మనం ఉద్యోగాలు కల్పించగలుగుతాం. తర్వాత ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎకో సిస్టమ్ మనం తయారు చేయగలుగుతాం, క్లస్టర్స్ వస్తాయి. ఈ విధంగా మరి ప్లానింగ్ చేసి ప్రత్యేక తరగతి హోదాని అనౌన్స్ చేయడం జరిగింది. దానికి మరొకసారి నేను అందరికీ చెప్తున్నాను, కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కమిట్ అయ్యి ఒక రాష్ట్రం. అయితే దూరదృష్టితో ఆలోచించి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓటేస్తానని మేము ఆశిస్తున్నాం. అంతేకాకుండా 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలనా చరిత్ర చూస్తే కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రుల్లో ఆ 10 ఏళ్ళలో కూడా వాసయ్య గారు ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా కూడా మేము సంక్షేమ పథకాలు ఒకవైపు చేస్తూ ఏదైతే న్యాయమైన సంక్షేమ పథకాలు ఉన్నాయో
పెన్షన్స్ కానీ, ఓల్డేజ్ పెన్షన్స్ కానీ, వికలాంగుల పెన్షన్స్ కానీ, లేకపోతే రేషన్ కార్డ్స్ కానీ, లేకపోతే మన ఆరోగ్యశ్రీ పథకం కానీ, లేకపోతే రైతుల్ని టైంకి ఆదుకోవటం కానీ, ఇవన్నీ ఒకవైపు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి ఎక్కడా కూడా కుట్టిపడకుండా కూడా చేయడం. ఈవేళ ఇది రాష్ట్ర అప్పు 4 లక్షల కోట్ల నుంచి 11 లక్షల కోట్లకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళి ఇంత అప్పు చేసి మరి చూపించడానికి ఎక్కడక్కడ ఒక ప్రాజెక్టు లేదు, ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సఫర్ అవుతున్నాయి. ఇది వాస్తవం. షర్మిల గారు రాష్ట్రం అంతా తిరిగినప్పుడు కూడా ప్రతి చోట కూడా ఒక రైతులు కంప్లైంట్ చేసేది ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్గా నెగ్లెక్ట్ చేశారండి, దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని కూడా చెప్పడం. మన జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా క్షేత్ర పాలకులైన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రామాలయం పక్కనే ఉన్న వార్షిక కళ్యాణ వేదిక వద్ద క్షేత్ర పాలకులైన శ్రీ సీతారాముల వారికి అత్యంత వైభవోపేతంగా అంగరంగ వైభవంగా శ్రీ సత్యనారాయణ స్వామివారు, అనంతలక్ష్మి అమ్మవారు పెద్దలుగా వ్యవహరిస్తూ శ్రీ స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ స్వామివారి అమ్మవార్లకు ఆలయ కార్యనిర్వహణ అధికారి రామచంద్ర మోహన్ చేతుల మీదుగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైదిక కమిటీ సభ్యులు ఇంద్రగంటి గోపాలకృష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు కోట సుబ్బయ్య, ఇంద్రగంటి బుల్లి, దత్తు శర్మ, సుధీర్, ఆలయ ఉన్నతాధికారులు పిఆర్ఓ దామెర కృష్ణారావు, ఏఈఓ పాలంకి జగ్గారావు, ఎల్ శ్రీనివాస్, పర్యవేక్షణ అధికారులు స్వామీజీ, ఐవి రామారావుతో పాటు ఇంకా ఇతర సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో జాబ్ యూనియన్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి యుగంధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనియన్ విలేకరుల హక్కుల కొరకై ప్రభుత్వాలతో పోరాడి సాధించుకునేందుకు సంఘం యూనియన్లో సంఘటితంగా ఉండాలని వారు కోరారు. నర్సీపట్నం ప్రెస్ క్లబ్ యూనియన్ ప్రెసిడెంట్ మురళి మాట్లాడుతూ సంఘం బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తానని, అందరి కలిసికట్టుగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు వేణు రామకృష్ణ, గొలుగొండ జాబ్ యూనియన్ విలేకరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో మాత్రం మీరు పార్టీ పక్కన పెట్టండి, మీ జర్నలిస్ట్ వృత్తి ధర్మాన్ని మీరు పాటించండి. ఇది చెప్తున్నండి మన పదే పదాలు. ఈ ఎన్నికలు చాలా తీవ్రమైన పరిస్థితి ఉంది. ఎందువల్లంటే మనల్ని వాడుకోవాలని ఇద్దరు ట్రై చేస్తారు. ఆల్ పార్టీస్ విలాసులు వాడుకోవాలనుకుంటారు. మీరు వాళ్ళు వాడుకోండి, అంతేగాని వాళ్ళు మీరు వాడుకునే ప్రయత్నం మనం చేయకండి. మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, చూడండి. వాళ్ళు వస్తారు, వాళ్ళు అధికారులు పోలీసులు మనం వీడియోలు ఫోటో తీసి చేయాలి తప్ప మన అత్యున్నతం ప్రదర్శించకూడదు.
పత్రిక మీద కూడా పడుతుంది. ఈ అందరూ గమనించాల్సిన అవసరం అయితే చాలా ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే పదే ఈ ఎన్నికలలో టార్గెట్స్ విలేకరులే. ఎందులో అంటే మన మధ్యలో పెట్టి ఏదో రకంగా మన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తారు. ఇది చాలా మంది ఆలోచించండి. సమాచారం ఎంత దౌర్భాగ్యం అంటే కొంత అతి పెద్ద ఛానల్ రాష్ట్రంలో పేరు కింద మీడియా సంస్థ వాళ్ళ ఎలక్ట్రానిక్ మీడియా సరిపోతే వాళ్ళ పత్రికలో ఒక ఎలక్ట్రానిక్ మీడియా పత్రిక సరిపోయారని రాస్తున్నారు. పేరు కూడా రాయాలి. మా పత్రికలోనో మా టీవీ ఛానల్లోనో పనిచేస్తున్నారని పేరు కూడా రాయాలి. వాడు అంత దుస్థితి ఈరోజు. ఆ దుస్థితిలో ఫలానా వ్యక్తికి అన్యాయం జరిగితే ఎవరు చెప్పాలి? నేను ఫలానా సంవత్సరం పనిచేస్తున్నాడు, ఫలానా ఈనాడులోనో ఫలానా ఆంధ్రప్రదేశ్లోనో ఫలానా సాక్షిలోనో పనిచేస్తున్నాడు, సాక్షి కొత్త యాక్సిడెంట్ అయింది, ఆయనకి అంత ఆదుకోవడానికి మేము ముందుకు వచ్చామని ఎవరు చెప్పాలి? నేను కూడా చెప్పను. ఫలానా సంస్థ తరఫున ఆయన రిప్రజెంటేటివ్ అని చెప్తే జీతాలు ఇవ్వాలి, వేటికోటి శాతం ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు. మనమే చెప్పాలి, యూనియన్గా మనం చెప్పాలి, సాటి జర్నలిస్ట్గా మనం చెప్పాలి. ఆ దుస్థితి ఈరోజు ఉంది. కాబట్టి మనం ఒక యూనియన్గా మనం ముందుకెళ్ళాలి. అనకాపల్లి మండలం మాకవరం గ్రామ సర్పంచ్ మొయ్య భవానీ నూకరాజు ఆధ్వర్యంలో జరిగిన గ్రామ సభలో కొణతాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సమావేశంలో కొణతాలతో పాటుగా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, దాడి రత్నాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ మరియు దాడి రత్నాకర్, పీలా గోవింద్ సత్యనారాయణ మాట్లాడుతూ మాకవరం గ్రామమైన కోరుకొండ అరుణ మీ గ్రామాన్ని ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చినందుకు చాలా గర్వంగా ఉందని, రాజకీయాలకు పార్టీలకు అతీతంగా యువత అంతా అరుణను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రం సర్వనాశనమైందని, ఇప్పుడు మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కావున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మళ్లీ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాకవరం గ్రామ సర్పంచ్ మొయ్య భవానీ నూకరాజు, జె బాబురావు, కె లోవరాజు, వి సుధీర్, టి రాజు, ఏ నాయుడు, రావి రమేష్ మరియు మాకవరం గ్రామ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఊర్లో కొన్ని గంజాయి మొక్కలున్నా తులసి మొక్కలు చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. ఎవరో తులసి మొక్క అంటే ఒక విలువ కట్టలేనటువంటి తులసి మొక్క పాప. ఎందుకంటే మన స్థాయిని మాకవరం మండలానికి, గ్రామానికి వచ్చాక అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఈ దేశ గౌరవాన్ని కాపాడింది, ఈ రాష్ట్ర గౌరవాన్ని కాపాడింది, ఈ జిల్లా గౌరవాన్ని కాపాడింది, ఈ గ్రామ తాలూకా గౌరవాన్ని కాపాడింది. ముందు మనం బీ చెప్పుకోవాలి. రాక్షసులు కూడా ఉంటారు, కానీ దేవతల గురించి ముందు మనం మాట్లాడుతున్నాం. అందువల్ల మనకి ఇంకా మంచి అభివృద్ధులు కావాలి. మారేడుమూడిలో అకాడమీ కూడా పెట్టిందని చెప్పింది. ఇప్పుడు ఆ మెడల్స్ చూస్తే చాలా మెడల్స్ వచ్చాయి. నిజంగా చాలా గొప్ప విషయం. మీకు ఎలా అనిపిస్తుందో కానీ నాకైతే చాలా గర్వంగా అనిపిస్తుంది. మన మధ్య ఉన్నటువంటి మన అమ్మాయి ఇటువంటి స్థాయికి వెళ్ళింది అన్నది సామాన్యమైన విషయం కాదు. మనకు గొప్పగా మేము ఈ మంత్రి పదవి చేసాం, ఆ మంత్రి పదవి చేసాం, అది గొప్ప కాదు. ఒక వ్యక్తి ఇండివిజువల్ గా ఆడపిల్ల ప్రపంచ దేశానికి వెళ్లి మెడల్ సాధించుకొచ్చిందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, సామాన్యమైన పరిస్థితుల్లో మనం అనుకుంటాం సులువుగా, కానీ వెళ్ళడం, ఆ స్థాయికి వెళ్ళడం అన్నది సామాన్యమైన పరిస్థితి కాదు. చాలా ఇబ్బందులు పడి ఉంటుంది. కానీ ఆ ఇబ్బందులు పైకి చెప్పట్లేదు, కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి నాకు తెలుసు. ఆ ఇబ్బందులు దాటుకొని మెడల్ సాధించుకోవడం అన్నది ప్రపంచ స్థాయిలో ఆడినటువంటి మన కోరుకొండ అరుణ ఈ అమ్మాయికి భగవంతుడి నుంచి భవిష్యత్తు ఇవ్వాలని, ఆయురారోగ్య ఐశ్వర్యంలో మరింత ఉన్నత స్థాయికి వెళ్లి ఈ దేశ ప్రతిష్టలు కాపాడే విధంగా ఆ భగవంతుడు అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతూ ఆఫీస్ లో మీటింగ్ జరుగుతూ ఉంటే మన సర్పంచ్ గారిని అందరూ కూడా ఓటేసి గెలిపించినటువంటి మా నౌకరాజాల మొయ్య భవానీ గారు ఈయన అక్కడ స్టేజ్ మీద కూర్చొని మన గ్రామ సమస్యల గురించి మాట్లాడదామని ఎక్కితే ఈ మంత్రి నువ్వు బయటికి వెళ్ళిపోవాలని చెప్పి స్టేజ్ మీద నుంచి కిందకి తీసినటువంటి దౌర్భాగ్యం ఇవాళ మనం చూస్తా ఉన్నాం. మొన్న 5 సంవత్సరాలు ఏమండి, దళితులు అయితే పక్కన కూర్చోబెట్టుకోరా అంటే మాకవరంలో మనందరూ కూడా ఓటేసి గెలిపించినట్టు విలువ లేదా? బీసీ అయితే పక్కన కూర్చోకుండా పనిచేయరా అంటే ఇంత ఘోరమైనటువంటి వ్యవస్థ ఇంకెక్కడా లేదు. ఇటువంటి నౌకరాజు కూడా అనేక పోరాటాలు చేశాడు. అలాగా ఈయన బయటికి పంపించినప్పుడు కూడా హ్యూమన్ రైట్స్
ఎస్సీ రైట్స్ కమిషన్ పెట్టాం, అనేక కంప్లైంట్ చేసాం, ఎస్పీ దగ్గరికి వెళ్ళాం. అయినా కూడా ఎక్కడ కూడా మరి ఆ పోరాటాలకు కూడా విలువ కూడా అలా మంత్రి చెప్పినట్టే నడుస్తున్నారు తప్ప ఇవాళ మనందరికి కూడా ఆ గౌరవాన్ని లేకుండా చేశారు. మార్గవరం ప్రజలందరూ కూడా ఇవాళ ఓట్లేసినందుకు మళ్ళీ ఆ గౌరవాన్ని మనం నిలబెట్టాలంటే మళ్ళీ కొరతల రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా మీ అందరికి గెలిపిస్తే మళ్ళీ ఇదే సర్పంచ్ మీకు కావాలని వైఎస్ఆర్ పార్టీ నాయకుడిని ఎక్కడ తగ్గిపోతారో అక్కడ తగ్గిపోతారని చెప్పి ఎవరు భయపడక్కర్లేదు. ఈ మీటింగ్ వచ్చిన ఎవరైనా సరే రేపు ఎవరైనా అడిగితే నాకు చెప్పండి, రేపు నేను మీ ఊరు నుంచి కూర్చుంటాను. ప్రతిపాడు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు ప్రచారాలు ఊపందుకున్నాయి. ప్రతిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీరుకొండ వీర వెంకట సత్యనారాయణ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎలేశ్వరం మండలం మర్రివీడు గ్రామం నుండి చేపట్టిన ఎన్నికల ప్రచారం కంబాలపాలెం, పరిమ్తడక, జె అన్నవరం, సి రాయవరం గ్రామాలలో కొనసాగించారు. ఈ సందర్భంగా అభ్యర్థి నీరుకొండ సత్యనారాయణ రానున్న ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేయాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నీరుకొండ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో 2 ఓట్లు హస్తం గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మల్లిపూడి పళ్ళం రాజును గెలిపించాలని కోరారు. అభివృద్ధి సంక్షేమ ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యమని, నియోజకవర్గ ప్రజలందరూ హస్తం గుర్తుపై ఓటేసి నన్ను ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మొయ్యేటి సూర్యప్రకాష్ రావు, కోటేశ్వరరావు, కారణం శ్రీను తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. 2024 మే 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను అనగా నీరుకొండ వీర వెంకట సత్యనారాయణ పోటీ చేయుచున్నాను. అలాగే పార్లమెంటు అభ్యర్థిగా శ్రీ మల్లిపూడి మంగపతి పల్లంరాజు గారు పోటీ చేయుచున్నారు. కావున ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ పూర్వం వైభవం గల పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీయే మనకి ఇంతవరకు స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, ఎన్నో ప్రాజెక్టులు కట్టినటువంటి పార్టీ. ఈ పార్టీ మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని చేసి ప్రజల మనసులను మలగోరింది. కావున ఇటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బతికించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రజలు ఈ విషయంలో అన్ని విధాలుగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ 9 రకాలైనటువంటి హామీలను ప్రజలకు ఇస్తుంది. మహిళా మహాలక్ష్మిగా 1,00,000 రూపాయలు ప్రతి కుటుంబానికి, ప్రతి పేద మహిళకు 1,00,000 రూపాయలు అందించేలాగా ఒక పథకాన్ని రూపొందించారు. అలాగే రైతులకు 2,00,000 రూపాయలు రుణమాఫీ చేయడానికి కూడా ఈ పార్టీ కట్టుదిట్టంగా ప్రణాళిక చేసింది. అలాగే రైతులకు సంపూర్ణమైనటువంటి ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేసి ఉపాధి హామీ రైతు కూలీలకు 400 రూపాయలు ఇవ్వడానికి కూడా ఇస్తున్నారు. కేంద్రం ద్వారా 30 లక్షల ఉద్యోగాలు, అలాగే రాష్ట్రం ద్వారా 2,20,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ పార్టీ హామీ ఇస్తుంది. ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇళ్లను కట్టించే కార్యక్రమాన్ని కూడా చేస్తుంది. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు గ్యారంటీగా ప్రత్యేక హోదా ఇచ్చే విధంగా మొట్టమొదటి రాహుల్ గాంధీ గారు ఆ ఫైల్ మీద సంతకం చేస్తారు. అలాగే వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ 3,000 నుంచి ఇప్పుడు ఇస్తున్న 3,000 నుంచి 4,000 చేస్తారు. వికలాంగులకు ఇచ్చే పెన్షన్ అయితే 6,000 చేస్తారు. కావున రైతు పెట్టుబడి మీద 50% మద్దతు ధరతో ఈ రైతులకు ఇస్తారు. కాబట్టి ఈ అన్ని హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రజలందరూ బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా తమరందరికీ కూడా మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా మల్లిపూడి మంగపతి పల్లంరాజు గారిని అత్యధిక మెజార్టీతో తమ 2 ఓట్లు వేసి గెలిపించారని మనస్ఫూర్తిగా ప్రజలందరినీ, ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలందరినీ
ఈ సందర్భంగా నేను కోరుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని ప్రతి పల్లెలో రామనామం జపిస్తూ శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తోటపల్లిలో శ్రీ కోదండరామస్వామి ఆలయంలో అర్చకులు, అప్పలాచార్యులు, ధర్మకర్త మండలి చైర్మన్ మర్రాపు సత్యనారాయణ, ఈవో సూర్యనారాయణ ఆధ్వర్యంలో నవమి వేడుకలు ఘనంగా నిర్వహించగా చిన్నకుదుమ, గౌరీపురం, తొరకనాయుడు వలస, జిఎం వలస, చినమేరంగి, పెద్దబుడ్డుడి తదితర గ్రామాల్లో సీతారాముల కళ్యాణాలను జరిపించి శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా జరిపించారు. శ్రీరాముని జన్మదినం, వివాహం ఇదే రోజు కావడం విశేషమని, అందుకే ఈ నవమి రోజున విశేష పర్వదినంగా భావించి భక్తి శ్రద్ధలతో సీతారాముల వివాహ వేడుకలు జరుపుకుంటున్నారు. కార్యక్రమంలో భాగంగా భజనలు, శ్రీరామ కీర్తనలు, కోలాటం, నృత్యాలతో అలరించి ఊరేగింపులు జరిపారు. మా నమ్మకం నువ్వే, మళ్లీ సీఎం నువ్వే జగన్ అంటూ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఫ్యాన్ గుర్తు ప్రచారానికి జోరు పెంచారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణ దుర్గా కాలనీ, రెల్లి కాలనీ, రాజీవ్ కాలనీలో ఆ ప్రాంత వైసీపీ నేతలు జొన్నకోటి సూరిబాబు, తుమ్మలపల్లి సతీష్, పారిపల్లి బుచ్చిరాజు, గుల్లా నాగు, దండా లోవరాజుల ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు పాల్గొని ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. జోగులకు ప్రజలు హారతలు అందించి విజయ తిలకాలు దిద్దారు. ఈ మేరకు కాలనీ ప్రజలు జై జగన్ అంటూ జెండా పట్టుకుని కంబాల జోగులు వెంట అడుగులు వేశారు. అడుగడుగున ప్రజల నీరాజనాలు, ఘన స్వాగతాలు అందుకున్న జోగులు మరియు పార్టీ నేతలు మరింత ఉత్సాహంతో నిప్పుల కొలమిని సైతం లెక్క చేయక తగ్గేదే లేదు అంటూ ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పబ్లిక్ ప్రచార వింగ్ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా, పట్టణ అధ్యక్షులు దానిశెట్టి బాబీ, జెడ్పీటీసీ లంకా సూరిబాబు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు దానిశెట్టి బాబురావు, పట్టణ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ జగదా భవానీ శ్రీను, లీడ్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమగిరి కళ్యాణి, లక్ష్మణ్, దళిత పోరాట నాయకులు నెలపర్తి అర్జున్, దక్కుమళ్ల నానాజీ, బీసీ నేత కేసనకుర్తి సత్యబాబు, పోసిన వీరబాబు, కంచర్ల రాజు, కంచర్ల కిషోర్, తుమ్మలపల్లి పండు, వార్డు మెంబర్లు పిరాది రాజు, జగదా భారతి శ్రీను, బెందుకుర్తి ఉమా, బొడ్డు శ్రీదేవి, కొంతం వరలక్ష్మి, పులి సీతారత్నం మరియు కారింగి గాంధీ, నిమ్మకాయల లక్ష్మణరావు, మజ్జి రాము, భూపతి చిన్న, మామిడి శ్రీను, మీసాల కుమార్, భజింతుల రాము తదితరులు పాల్గొన్నారు. ఉంటాడు అనే విషయం వాస్తవం. అందరూ నాకు ఈ విధంగా చెప్తాను. జగన్ అంటే నాకు అడ్రస్ కొట్టి పెట్టింది అమ్మా, స్టార్టింగ్ లో కొట్టి పెట్టాను కదా. ఒకసారి
మొత్తం చెప్పు చేయించండి రాజుగా ఉంటాడు అనే విషయం వాస్తవం అందరూ నాకు చెప్తాను. దేశ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలను అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత తెలిపారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా శ్రీరాముల వారి పట్టాభిషేకం జనవరి 22న జరిగినప్పుడు మనందరికీ కనులారా చూసే భాగ్యం కలగడం మన అదృష్టమని, బీజేపీ ప్రభుత్వంలో ప్రధాని మోదీ హయాంలో రామరాజ్యం కళ సాకారమైందని, 2024లో జరుగుతున్న పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని, ప్రస్తుత కాలంలో నరేంద్ర మోడీ సారథ్యంలో దేశంలో రాష్ట్రంలో అభివృద్ధికి రామరాజ్య స్థాపనకు చేయి కలుపుదామని అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను కొత్తపల్లి గీత కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం శ్రీరామనవమి మనందరికీ చాలా ప్రత్యేకం. ఎందుకంటే రాముల వారిని పట్టాభిషేకం జనవరి 22ని మనం చేసుకున్నాం. అది మన జీవితంలో అది కళగా మిగిలిపోతుంది. మనం చూస్తామా లేదా అని అనుకున్నాము. కానీ మన బీజేపీ ప్రభుత్వం, మన నరేంద్ర మోదీ గారు దాన్ని సాకారం చేశారు. ఈరోజు మనం అందరం కూడా చాలా సంతోషించవలసిన విషయం ఏంటంటే, మనం ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ 2024 జనరల్ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్, అలాగే మన స్టేట్లో కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనందరం కూడా ఈరోజు ఎలా అయితే రామరాజ్యాన్ని అక్కడ స్థాపించుకున్నామో, ఇక్కడ మన రాష్ట్రంలోనూ మన దేశంలోనూ కూడా మన నరేంద్ర మోదీ గారి లీడర్షిప్లో మనం అందరం కూడా రామరాజ్యం సాధించుకోవడానికి మనం అందరం కూడా చేయి కలుపుదాము. ఈరోజు మనం ఉన్న పరిస్థితుల్లో మనం అందరం కూడా ఆలోచించి మనం అందరం కూడా దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి అభ్యర్థులు ఎవరెవరైతే ఉన్నారో, అలాగే బీజేపీ నుంచి పోటీ చేస్తున్న, అరకు పార్లమెంట్లో పోటీ చేస్తున్న నాకు కూడా మీ అమూల్యమైన ఓటును వేసి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని, మనం అందరం కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వస్తే 100% మనం అభివృద్ధి సాధించుకుంటామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భీమవరం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన ముఖ్యమంత్రి. కారులు మార్చినట్లు భార్యలను దత్తపుత్రుడు మారుస్తూ వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించిన జగన్. ఎన్నికల నామినేషన్ల పర్వానికి అభ్యర్థినులు సిద్ధపడుతున్న సందర్భంగా బీఫారాలు అందించిన జనసేనాని. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో 20 మంది ఎమ్మెల్యేలకు 2 ఎంపీలకు బీఫారాలు అందజేసిన పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా చైత్రశుద్ధ శ్రీరామనవమి పండుగ మహోత్సవాలు. అనకాపల్లి పట్టణంలో రాములూరి కళ్యాణంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ దంపతులు. రాష్ట్రంలో వైసీపీ పాలనపై ప్రజలు విసిగి చెంది ఉన్నారని ఆరోపించిన గాజువాక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీనివాసరావు సమక్షంలో వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన మహిళా నేతలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.